రాలేదా? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ కొంత జిఆర్ గార్డెనింగ్ ఓల్గాస్ ఇవాళ కొంచెం హార్వెస్ట్ ఉంది. తర్వాత కొన్ని టిప్స్ చెప్తూ గార్డెన్లో మనం హార్వెస్ట్ చేసుకున్నాం. బేరు చెట్టు చూడండి. ఈ బేరు చెట్టు పైన ఒక 10 ఇంచెస్ వచ్చాక పైన ఇట్లా టిప్పు మనం కట్ చేసినామంటే ఎక్కువ బ్రాంచెస్ వచ్చేసి బాగా పూత కాత వచ్చి బాగా కాయలు కాస్తుంది. ఈ పైన ఉండే టిప్పును కట్ చేయాలన్నమాట. ఫుల్లుగా ఉన్నాయండి ఆకుకూరలు, కోసుకున్నాను. ఈ తోటకూర అయితే ఎక్కడ చూసినా మలిసిపోయింది. ఫుల్లుగా ఉన్నాయి ఈరోజు. తోటకూర ఎక్కడ చూసినా పడి మలిసిపోయింది. తోటకూర ఇది ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి. మనము షేడ్ నెట్ వేసేంత అది ఖర్చుతో కూడిన పని అని నేను ఈ ఎండుటాకుల్ని ఇది మట్టి డ్రై అయిపోకుండా ఈ మల్చింగ్ చేసాను అన్నమాట. వేపాకులతోటి, ఎండు వేపాకులతో సాయిల్ డ్రై అయిపోకుండా ఉండాలంటే ఇట్లా మల్చింగ్ చేసుకున్నామంటే మనకు సాయిల్ డ్రై అయిపోకుండా ఉంటుంది. లోపల కూడా వానపాములు కొంచెం సేఫ్గా ఉంటాయి, మనకు ఫ్రెష్గా ఉంటుంది. అది తర్వాత ఆకుకూరలు ఎక్కడ చూసిన ఆకుకూరలు మర్చిపోయింది. బీర చెట్లు ఈ మధ్య పెట్టుకున్నాం కదా, సో ఇట్లా ఈ టిప్పు కట్ చేస్తే ఎక్కువ బ్రాంచెస్ వచ్చి మనకి ఇంకా మంచి ఈల్డ్ వస్తుంది. చిర్రాకు కొంత కూడా వచ్చేసి చిర్రాకు. ఆకుకూర చూడండి ఇక్కడ ఎంత వచ్చిందో. తోటకూర ఎక్కడ చూసినా పడి ఇది పునర్నవ అని, ఇది బోల్డని మెడిసినల్ వాల్యూస్ ఉండే ఆకు అన్నమాట. ఇది దీంట్లో రిచ్ సి విటమిన్ ఉంటుంది. ఈ పునర్నవ అనే ఆకు పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. ఈ పునర్నవ అనే ఆకు ఫుల్ రిచ్ సి విటమిన్ ఉంటుంది. యూరినరీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కషాయం చేసుకొని తాగినామంటే మనకు బాగా తగ్గిపోతుంది. మోకాల నొప్పులకి బాగా యూజ్ అవుతుంది. ఇది గల్జేరాకు అంటారు, తెల్ల గల్జేరాకు అంటారు, పునర్నవ అంటారు. బోల్డ్ అన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి దీంట్లో అయితే కన్నా. మల్చింగ్ చేసుకున్నాం అన్నమాట. ఈ తెల్ల గల్జరాకు పునర్నవ అంటాను చూడు, ఎక్కడ చూసినా మలిసిపోయింది. ఇది రోజు కన్నా వేడి నీళ్ళల్లో కషాయం మరిగించి తాగితే యూరినరీ ప్రాబ్లమ్స్, మోకాలు నొప్పులు అన్నీ కూడా బాగా తగ్గుతాయి. కోసేసేదా పాప ఉన్నీనా? సరే, అలా అట్లా మంచిది. మనం ఇది ఏమి ప్రత్యేకంగా వేసుకొని అవసరం లేదు, గాలికి ఎక్కడంటే అక్కడ పడిపోతుంది. ఇది ఫస్ట్ చూడండి ఎట్లా వచ్చిందో. మనం 2 వీక్స్ కూడా కాలేదు ఇది వేసుకొని. ఆకుకూర, తోటకూర, చిరుకూర, తర్వాత అన్ని రకాలు పడిపోయినాయి. పాలకూర అన్నీ ఉన్నాయి.
పాలకూర కొట్టింది ఎట్లా మునిసిపోయినాయి ఆకుకూర ఎక్కడ చూసినా. ఈ తోటలో కూడా పోయిన వారం అన్నీ కోసినాం కదా, వారం అయింది అంతే కోసి, ఎంత ఆకుకూర వచ్చేసింది. ఇంకా మనము మల్చింగ్ గురించి చెప్పినా కదా పక్కన. తర్వాత ఈ ఎండాకాలంలో ఇట్లా సాయిల్ డ్రై అయిపోకుండా ఉండేదానికి ఇట్లా చిన్న చిన్న కుండీలు పెట్టుకున్నామంటే వానపాముల ఎండకి కుండీల కింద చేరి మనకు మంచి ఎరువుని ఇస్తాయన్నమాట. హిమారుగా పెట్టుకున్నాను నేను కుండీలు. సాయిల్లో డ్రై అయిపోకుండా ఉండేదానికి ఇట్లా చిన్న చిన్న కుండీలు పెట్టుకున్నాను అన్నమాట, సాయిల్ డ్రై అయిపోకుండా ఉండేదానికి. చూడండి ఇట్లా పడిపోయింది. ఇది చిర్రాకు. చూడండి ఎంత బలంగా వచ్చిందో. సాయిల్ మంచి న్యూట్రిషన్స్ ఉన్నాయి కాబట్టి ఎంత బలంగా వచ్చో చూడండి. చూడు ఎంత బాగా వచ్చింది. ఇంకా సార్లేమ్మా ఇవాళకి. సరిపడా హార్వెస్ట్ చేశాను ఆకుకూర. చూడండి ఎంత ఆకుకూర వచ్చింది. ఇంకా ఉంది, ఈరోజు సరిపడా కోసాను నేను. ఈవేళ హార్వెస్ట్ చేసిన ఆకుకూర ఎంత ఉందో చూడండి. ఇంకా ఇంత పైన ఉంటుంది, అయినా నేను హార్వెస్ట్ చేయలే. ఈరోజు సరిపడా హార్వెస్ట్ చేశాను. ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో చూడండి ఆకుకూర, ఎంత బుషీగా ఉందో. మెంతి చెట్టు, ఇది బత్తాయి. వంకాయ చెట్లు చూడమ్మా, ఇదో వంకాయలు చూడండి. వంకాయ ఎక్కడ ఉంటాయి వంకాయలు? ఏదో వంకాయ ఇది, వంకాయ ఇది. చూసేద్దాం ఇది. అట్లా కదా ఆ పక్కన చెట్టు చిక్కుడు మిరపకాయలు.
మిరపకాయలు కూడా ఉండే, మిరపకాయలు చూద్దామా. ఉన్నాయా ఇంట్లో? ఇంట్లో ఉన్నాయా? పెద్ద బీరకాయలు ఉన్నాయి. వద్దామా, రేపు కోసుకుందామా. టమాటాలు రోజు తెంపేస్తున్నాం చూడు, అదే వంకాయలన్నీ ముదిరిపోయింది. ఇదో వంకాయ, ఇది మాత్రం బాగా ఫ్రెష్గా ఉందట. ఫ్లవర్స్ అది ఇంకా ఎడగల. కంది చెట్టు చూడండి, చిన్న చెట్టు, ఎన్ని కాయలు కాసింది. పట్నం కందులు. వైట్ మందార, ఇది దగ్గరగా, అది వైట్ మందార. ఇది చెట్టు చిక్కుడు, మనం రీసెంట్గా వేసుకున్నాం కదండి. చూడండి పూత ఎట్లా వచ్చింది. చెట్టు చిక్కుడు, చెట్టు చిక్కుడు. ఇది కనకాంబరాలు చూడండి, నాటు ఒకే ఒక చెట్టు. ఇది కనకాంబరాలు పడి మొలిసింది, ఒకటే ఒక చెట్టు. ఎన్ని పూలు ఉన్నాయి చూడండి. నా దగ్గర 4 వెరైటీస్ ఉన్నాయండి. ఇది ఒక కనకాంబరము, ఇది నాటుది, ఇది వచ్చి ఢిల్లీ కనకాంబరాలు. తర్వాత ఇది మొరం. ఇంకా ఎడగల ఎల్లో మందారు. చూడండి కదా ఎన్ని మొగ్గలు వచ్చినాయి చూడండి. ఇది నాటు రోజాకి, కొమ్మకు మజగలే. ఇవన్నీ తిన్నా బాబు, పుచ్చిపోతుంది. కొమ్మకు 3-2 మొగ్గలు వచ్చినాయి. చూడండి ఎన్ని మొగ్గలు వచ్చినాయి. కొమ్మకు మొగ్గలు. ఇక్కడ ఉంటాయి వైట్ వంకాయ. ఇంకా అట్లా ఉంటాయి కదా. ఉన్నాయా వంకాయలు? హార్వెస్ట్ చేయలేను, ఇవే చేయి. ఇప్పుడు అవసరానికి కనిపించదు, అవసరం మనకు కనిపిస్తాయి. రెండు ఉన్నాయి నా దగ్గర తమలపాకు, ఎంట్రన్స్లో ఒకటి, ఇది ఒకటి. ఇది కనకాంబరం కలర్ ముద్ద, చిన్న చెట్టు చూడండి. చెట్టు ఎంత చిన్న చెట్టు, చెట్టు నిండా మొగ్గలు పూలు ఉన్నాయి. ఇది పింక్ కలర్. టమాటాలు ఉంటాయి, ఆరోజు టమాటాలు డైలీ కూరలకు తెంపేస్తాను కాబట్టి ఎక్కువ లేదు. ఇది మాగినాట్లు మాత్రం ఏమంటారా? ఇవి మాగవా దూరవే? కూరలు రోజు తెంపేస్తాను కాబట్టి ఏం పెద్దగా. దీంట్లో చూడు, దీంట్లో ఇన్ని ఉండే చూడు మా పచ్చిమిరపకాయలు. చిత్ర ఇది డబ్బాలో చూడు పచ్చిమిరపకాయలు ఎన్ని ఉన్నాయి. వద్దామా? చిన్న డబ్బాలో చూడండి పచ్చిమిరపకాయలు ఎన్ని ఉన్నాయి.
కంది చెట్టు కాయలు ఎట్లా ఉన్నాయి, చెట్టు నిండకుండా కాయలు. హార్వెస్ట్ చేయాలంటే టైం పడుతుంది, మనం చేసుకున్నాం హార్వెస్ట్. ఫోటో తీసుకు పచ్చిమిరపకాయలు ఇద్దే మనకు అవసరం లేదు కాబట్టి. అసలు ఏం చెట్ల కాయలే కనిపించడం ఎండకు. పింక్ వైట్ దగ్గరకు పోయింది. పింక్ పింక్ కూడా ఇడియనము, అది చిలక ముక్క పూలు కూడా. వైలెట్ రెండు ఉంటాయి చూడు, రెడ్ వైలెట్. దీపోవు మళ్ళా దిగినాక ఇదొకటి ఎక్కడన్నా అవుతుంది. ఇది ఆరెంజ్ కలర్ ఫ్లవర్, ఇంత బాగుందో చూడండి. ఇంకా మొగ్గగా ఉంది, విచ్చుకోలేదు. ఆరెంజ్ కలర్ భలే ఉంటుంది ఇది ఫ్లవర్. ఇక్కడ రోజా మొక్క ఒకటి వచ్చింది, ఇంకా విచ్చుకోలే. పింక్ కలర్ రోజా, పింక్ కలర్. ఎగ్జోరా పింక్ కలర్, ఎగ్జోరా చూడండి. సీడ్లెస్ నిమ్మ పెట్టుకున్నాం కదా, ఒకటి కాసింది. రీసెంట్గా పెట్టుకున్నాం కదా నిమ్మ, ఒకటి కాసింది. పుదీనా చూపించుమా, పుదీనా అట్లా పెట్టి. అలా హార్వెస్ట్ చేసిన ఫ్లవర్స్, లీఫీ వెజిటబుల్స్ అండి ఇవి. అవే నా దగ్గర 4 కలర్స్ ఉన్నాయి. కనకాంబరాలు అని చెప్పలా, ఇవి నాటు కనకాంబరాలు, ఇవి ఢిల్లీ కనకాంబరాలు, ఇది వచ్చి సౌందర్య కనకాంబరాలు అని. ఇది సీడ్ లేదు వీటికి, స్టెమ్తోనే ప్రాపగేట్ చేసినాను. ఇది మీకు ఈ ప్లాంట్ చూపించలేదు. తర్వాత ఈ వంకాయలు, బీరకాయలు, టమోటాలు అయితే డైలీ కోసేస్తున్నాము. ఈ ఫ్లవర్స్ వచ్చాయి, పింక్, వైట్, ఎల్లో, రెడ్ ప్రస్తుతానికి ఇంకా వచ్చాయి. లీఫీ వెజిటబుల్స్ అయితే ఫుల్గా వచ్చినాయి. ఆకుకూరలు చూడండి ఎన్ని ఆకుకూరలు వచ్చినాయి ఇవాళ. ముందర పక్కన మీరు ఈ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్ అనే ట్యాప్ చేస్తే మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. మీరు కంటిన్యూగా మా వీడియోస్ చూస్తూ ఉండొచ్చు. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటామండి, బాయ్ అండి.